ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. ఇది ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటులు వాళ్ళు ఉన్నారు. పాపం నిజంగా ఎవరైనా ఉంటే ఈ సాంప్రదాయాలు, సంస్కృతి వీటికి సంబంధించి ఎవరైనా ఉంటే మహిళలను ఖచ్చితంగా చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే వాళ్ళు అంత మంచిగా చీరలు కట్టుకొని ఈ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విధంగా వస్తే ఒక్కరు కూడా ఆఖరికి మురళీమోహన్ సినిమా వాళ్ళన్నా సరే మంచిగా వేసుకొని రావచ్చు కదా. తెలుగు దగ్గరకు వచ్చేటప్పుడు ఆ తెలుగు సంప్రదాయం ప్రకారం రావచ్చు కదా. 80 ఏండ్లు ఉన్నటువంటి వాళ్ళు ధోతి కట్టుకొని వస్తే పోయిందేముండే మీకు. సినిమాలలో వేషాలు వేసేటప్పుడేమో పైసల కోసం ఎట్లా పడితే అట్లా వస్తారు. కనీసం తెలుగు మహాసభలకు వచ్చేటప్పుడైనా సరే ఆ స్థాయిలో రావచ్చు కదా. జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకొని వచ్చి తెలుగు మహాసభలు, తెలుగు సమాఖ్య, తెలుగు కోసం మాట్లాడి తెలుగుకు సంబంధించి ఈ విషయాలపైన రేవంత్ రెడ్డి గారు తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2వ స్థానంలో ఉంది. కానీ జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ యొక్క ప్రభావం తగ్గిపోయింది.